ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇండియాలో లివర్ సంబంధిత వ్యాధులు చాలా సైలెంట్గా పెరుగుతూ ఉన్నాయి. అసలు దాని లక్షణాలు మనకేం తెలియకుండానే ఫ్యాటీ లివర్ ఎంతోమంది లివర్ను కూడా చక్కగా క్లీనింగ్ చేసే విధానాలు మన ఆయుర్వేదంలో యువత మరియు నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్లోనే ఇది మనము ఫ్యాటీ లివర్ వ్యాధులు ఎక్కువ వాళ్ళకి తెలియకుండానే వస్తున్నట్టుగా బరువెక్కిపోవడం, హైపోథైరాయిడిజం రావడం, ఆడవాళ్ళల్లో మెటబాలిక్ ఫైర్ కానీ మనకు ఆకలి హంగర్ కూడా అదంతా కూడా మేనేజ్ చేసేది యూఎస్జీ అబ్డామిన్ అంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ చేసినప్పుడు దాంట్లో సైన్స్ ఏమైనా ఉంటాయా సార్ బాడీలో మనకు ఫ్యాటీ లివర్ వచ్చింది? ఫ్యాటీ లివర్ వచ్చింది అని ఎప్పుడంటే గ్రేడ్ 1 వెల్కమ్ టు సాక్షి లైఫ్. లిక్కర్కి లివర్కి దగ్గరి సంబంధం ఉందని అందరికీ తెలుసు. వాళ్ళకే జబ్బు వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఇండియాలో లివర్ సంబంధిత వ్యాధులు చాలా సైలెంట్గా పెరుగుతూ ఉన్నాయి. అందులో చాలామందికి వాళ్ళకు లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నట్టు కూడా తెలీదు. కాకపోతే ఇప్పుడు కొన్ని స్టడీస్ మనం చూసుకున్నట్టయితే 37% భారతీయులకు దాదాపు అంటే పెద్దలకు అడల్ట్స్ అని మనం అంటాము, వారికి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నట్టుగా చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇండియాలో చాలా సైలెంట్గా ఈ లివర్ సంబంధిత వ్యాధులు చాలా పెరిగిపోతున్నాయి. సో ఈ సందర్భంగా మనం వరల్డ్ లివర్ డే ఒకవేళ స్లోగన్ చూసుకుంటే మన లివర్ని చాలా పటిష్టంగా ఉంచుకోవాలనే స్లోగన్ మన ముందుకు తీసుకొచ్చింది. సో మన లివర్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఆ లివర్ కేర్కి సంబంధించిన ఆ విషయాలన్నీ కూడా, ఆ హెల్త్ టిప్స్ అన్నీ కూడా, ఆ జాగ్రత్తలన్నీ కూడా మనకు చెప్పడానికి ఈరోజు మన సాక్షి లైఫ్ స్టూడియోస్కి ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ పంతులు రఘుపతి గారు వచ్చారు. సార్ గవర్నమెంట్లో చాలా సర్వీస్ చేశారు. సో ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీషనర్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చాలామంది పేషెంట్స్ని రోజువారీగా చూస్తూ ఉంటారు. సో ఈరోజు మనకు తన అమూల్యమైన ఆ ఎక్స్పీరియన్స్ని మనతో పంచుకొని ఉన్నారు. సార్ చెప్పండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్ స్టూడియోస్ సార్. సార్ ఇప్పుడు ఉన్న ఈ సినారియోలో ఆయుర్వేదంలో సొల్యూషన్స్ ఉన్నాయా సార్? ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ముగ్గురు మన దగ్గరికి వస్తే ఒకరికి ఖచ్చితంగా మనకు ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాంట్లో అంతా ఇప్పుడు మీరు చెప్పినట్టు 37% ఇంకా అండ్ అబవ్ అని చెప్పచ్చు. అంటే మనకు ఇన్వెస్టిగేషన్లలో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రివీల్ అయ్యే కేసులలోనే మొత్తం ఫ్యాటీ లివర్ కనబడుతుంది. అసలు దాని లక్షణాలు మనకి ఏం తెలియకుండానే ఫ్యాటీ లివర్ ఎంతోమందికి ఇప్పుడు కామన్గా ఉన్నట్టుగా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది. అయితే ఒకప్పుడు ఇంత లేదు. ఇప్పుడు మనకు దాదాపు ఒక 50-60 సంవత్సరాల కిందట అసలు ఫ్యాటీ లివర్లు అసలు లేవు. ఉన్నా అక్కడొక్కడ ఉండేవి అంతే. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఆయుర్వేదంలో మీరు అడిగినట్లుగా మంచి దానికి పరిష్కారాలు ఉన్నాయి. నివారణ విధానాలు సూచించారు, శోధన కర్మలు సూచించారు. ముఖ్యంగా అంటే శుద్ధి చేయడం, ఈ క్లీన్సింగ్ అన్నమాట, డిటాక్సిఫికేషన్. అంటే నాట్ ఓన్లీ లివర్, ఎంటైర్ బాడీ, ఈచ్ సెల్ కూడా చక్కగా దాన్ని క్లీనింగ్ చేసి, లివర్ను కూడా చక్కగా క్లీనింగ్ చేసే విధానాలు మన ఆయుర్వేదంలో పంచకర్మలు అనే పేరుతో శోధన కర్మలు, శుద్ధి కర్మలు, ఎలిమినేషన్ ఆర్ బయోప్యూరిఫికేషన్, ఇలాంటి విధానాలు మనకున్నాయి. దాంతోపాటు ఆహార విహారాలన్నీ కూడా వాటి కారణాలు తెలుసుకుంటూ వాటికి నివారణ, అంటే ఏ రకమైన ఆహారం తినాలి, తినకూడదు, విహారం లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, తర్వాత చికిత్సలు ఎలా ఉండాలి, చికిత్సలలో క్లెన్సింగ్ ఒకటి, తర్వాత ఔషధాలలో ఎన్నో రకాల మూలికలు, మళ్ళీ మినరల్స్, యాషెస్, వీటన్నిటితో కూడుకున్న రకరకాల కాంబినేషన్స్ ఉన్న విస్తారమైన మనకు చికిత్స రేంజ్ ఉందన్నమాట ఆయుర్వేదంలో. ఇప్పుడు మనకు వరల్డ్ డే సందర్భంగా ఒక థీమ్ అని వచ్చింది, మనకు థీమ్ పెట్టారు, సాలిడ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్. ఈ థీమ్ మీద మనకు ఇప్పుడు రేపు జరగబోతున్న వరల్డ్ లివర్ డే అని జరుపుకోబోతున్నాం. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కువ యువత మరియు నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్లోనే ఇది మనము ఫ్యాటీ లివర్ వ్యాధులు ఎక్కువ వాళ్ళకి తెలియకుండానే వస్తున్నట్టుగా కొన్ని స్టడీస్ బయటపడ్డాయి సార్. సో వాళ్ళని డిటెక్ట్ చేయడం ఎట్లా సార్? అంటే మీరు ఎట్లా చేస్తారు ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో మాకు వాతపిత్త కఫాలని 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి బాడీలో. దాంట్లో పరీక్షలు చేస్తాం మేము. పేషెంట్ పరీక్షలు చేసినప్పుడు మామూలుగా రొటీన్ ఎగ్జామినేషన్ కోసం పేషెంట్ వచ్చినప్పుడు నాడీ పరీక్ష చేస్తాం. ఈ నాడీ చూసినప్పుడు ఏంటంటే మాకు దాంట్లో నాడీలో చెప్పేస్తుంది ఈ కఫదోషం ఉంది, కఫదోషము పెరగడం. కఫం అంటే వాటర్ అండ్ ఎర్త్ అన్నమాట. ఈ రెండు కలిస్తే కఫం తయారవుతుంది బాడీలో.
దట్ విచ్ వర్క్స్ యాజ్ ఎ వాటర్ మీడియం అండ్ లూబ్రికెంట్ మీడియం. ఇది ఎప్పుడైతే పెరుగుతుందో లివర్లో ఆ నాడీ ద్వారా మాకు తెలిసిపోతుంది. తర్వాత ఆకలి లేకపోవడం, ఒళ్ళు బరువైపోవడం, నేను కదలలేకుంటే ఒక చెడు కూర్చొని పని చేసుకుంటున్నాను, లేజీనెస్ వచ్చి స్లగ్గిష్నెస్ వచ్చేసింది, ఇవన్నీ సిమ్టమ్స్ తెలిసిపోతుంటాయి. మనిషి బరువెక్కిపోవడం, హైపోథైరాయిడిజం రావడం, ఆడవాళ్ళల్లో మెన్సెస్ ప్రాబ్లమ్స్ వచ్చేయడం, పాలిసిస్టిక్ ఓవరీసు, యూట్రస్ లోపల గడ్డలు రావడం, వీటన్నిటి ద్వారా తెలిసిపోతుంది సంథింగ్ లివర్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఆకలి తక్కువైంది. ఆకలిని మెయింటైన్ చేసేదే లివర్ అన్నమాట. లివర్ ఇస్ అ పవర్ హౌస్ ఇన్ ద బాడీ. అక్కడనే మనకు అగ్నులన్నీ, అంటే అగ్ని అంటే ఫైర్, మెటబాలిక్ ఫైర్, కానీ మనకు ఆకలి హంగర్ కూడా అదంతా కూడా మేనేజ్ చేసేది పవర్ హౌస్ అనే లివర్. కాబట్టి మేము తెలుసుకుంటాం దాన్ని. డిటెక్షన్ ఈజీ అంటారా సార్? అంటే డిటెక్షన్ చాలా మేము మంది క్లినికల్గా తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడు రొటీన్ మనము యూఎస్జీ అబ్డామిన్ అంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ చేసినప్పుడు దాంట్లో లివర్ స్టేటస్ మనకు తెలిసిపోతుంది. అంటే ఇక రొటీన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి ఒక్కరికి రొటీన్ లివర్ చూడాల్సిందే. అంటే చాలా మంది నాకేం కాలేదు అనే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు సార్. అవును. కొన్ని సైన్స్ ఏమైనా ఉంటాయా సార్ బాడీలో మనకు ఫ్యాటీ లివర్ వచ్చింది అని? ఫ్యాటీ లివర్ వచ్చింది అని ఎప్పుడంటే గ్రేడ్ 1 లివర్ ఉన్నప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ ఉండవు, ఓకే. తెలియదు అసలు. పేషెంట్ సఫరింగ్ కూడా ఏమి ఉండదు అనమాట. ఏదో చిన్న చిన్న ఇట్లా లేజినెస్గా ఉండడం, పని చేయకుండా ఉండడము, కూర్చొని ఉండడం, ఎక్కడ నుంచి చిన్న చిన్న జాయింట్ల నొప్పులు రావడము, మనకు ఏది గౌటీ ఆర్థరైటిస్ లాగా ఆర్థరైటిస్ రావడం, ఇవి కనబడతాయి. ఇది మనం దానికేం పిన్ చేయలేం లివర్ అని. ఇంకా లివర్ బాగా గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు జాండీస్ రావడము, ఇంకేవో కడుపులో అసైటిస్ వాటర్ జమ కావడము, ఇంత చాలా అడ్వాన్స్ స్టేజ్లో అప్పుడు తెలుస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ఎక్కువ నగరాల్లో పనిచేసే వాళ్ళు, అంటే కూర్చొని ఎక్కువ ఎక్కువ గంటలు ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్నట్టు, ఆ రిస్క్ గ్రూప్ లాగా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి సార్. అంటే ఈ ఫ్యాటీ లివర్ డిజీజెస్ కానీ లివర్ సంబంధిత డిజీజెస్ కానీ, అది నిజమేనా సార్? 100% నిజమండి మీరు చెప్పింది. ఈ సర్వేలన్నీ కూడా చాలా కరెక్టు. ఎందుకు అని అంటే ఇప్పుడున్న మోడర్న్ లివింగ్లో ఆయుర్వేదం ఎట్లా చూస్తుంది అని అంటే, కూర్చొని ఉండే సుఖం, హాస్య సుఖం, స్వప్న సుఖం, అంటే పట్టపగలు నిద్రపోవడం బెడ్ మీద, తర్వాత ఏది మన బెల్లము, షుగరు, పాలు, ఇలాంటి కార్బ్స్ ఎక్కువ ఉండే ఆహారము, హై క్యాలరీఫిక్ ఉన్న ఆహారాలు, బిర్యానీలు, అరగని హెవీ ఫుడ్డు, ఇవన్నీ తింటున్నాము, వ్యాయామం లేదు, కూర్చొని ఉంటున్నాం. కూర్చొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టాగ్నేషన్ వచ్చేస్తుంది శరీరం లోపల. ఫ్లూయిడ్స్ అని కదలకుండా, ఒక సీసా మనం పెట్టి నీళ్ళు పోసి పెడితే కిందంతా మడ్డి జమ అవుతున్నట్టు కదలని సీసాకు ఒక బకెట్ మనం పక్కకు పెట్టి పొద్దున మర్చిపోతే జిగట జిగట అయిపోయినట్టు, అట్లా కదలని శరీరంలో ఏమవుతుందంటే ఫ్లూయిడ్స్ ఎక్కడెక్కడ ఆగిపోతాయి. నాట్ ఓన్లీ ఫ్యాటీ లివర్, ఏమవుతుంది, కిడ్నీలో స్టోన్స్ అవుతున్నాయి, లివర్లో ఉండే గాల్ బ్లాడర్లో గాల్ స్టోన్స్ వస్తున్నాయి, హైపోథైరాయిడిజం వచ్చేస్తుంది, మోకాళ్ళలో నొప్పులు వచ్చేస్తున్నాయి. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు పబ్లిక్ బాగా సఫర్ అవుతున్న దాంట్లో అలాంగ్ విత్ ఫ్యాటీ లివర్ ఏంటి అని అంటే, ఫ్యాటీ లివర్కి అనుబంధించిన వ్యారికోజ్ వీన్స్, కింద వీన్స్ అన్ని బల్జ్ అయిపోతున్నాయి. బల్జ్ అయిపోయి వాటిలో నొప్పులు, పోట్లు, మంటలు, తిమ్మిర్లు కాళ్ళల్లో, పాదాలలో వాపులు, స్టాగ్నేషన్ ఎఫెక్ట్స్ అనమాట ఇదంతా కూడా. అంటే కదలకుండా గంటలు గంటలు కూర్చొని 10 గంటలు 12 గంటలు సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చొని పనిచేస్తుంటారు. వాళ్ళకి రాత్రింబగళ్ళు తేడా ఉండవు, నిద్రలు ఉండవు, రాత్రంతా మేలుకుంటారు, పగలు పడుకుంటారు. పగలు పడుకుంటే కఫం పెరుగుతుంది ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం. ఈ పెరిగిన కఫం ఏమవుతుంది, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. ఆ ఫ్యాట్లో హార్ట్లో బ్లాక్స్ వస్తున్నాయి. మనము కొంచెం చెస్ట్ పెయిన్ అని ఇన్వెస్టిగేషన్ పోగానే మీకు ఆర్టరియల్ బ్లాక్స్ అంటున్నారు, స్టెంట్ వేస్తున్నారు. కిడ్నీలో స్టోన్స్ కామన్ అయిపోయింది ఇప్పుడు. లివర్లో క్యాన్సర్లు చాలా పెరిగిపోయినాయి ఇప్పుడు. ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే లివర్ని ఆక్రమించిందో అక్కడ ఉండే దీన్ని యాక్చువల్గా ఒరిజినల్గా ఫైర్ అనమాట. అక్కడ ఉండేది ఫైర్ సంబంధించి మెటబాలిజం సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంటాయి లివర్లో. అగ్నిస్థానం ఆయుర్వేదం ప్రకారం, అది కాస్త చల్లబడుతుంది. ఎప్పుడైతే పొయ్యి చల్లబడిపోయిందో పైన వంట కూడా ఉడకదు. అదే రకంగా తక్కిన ఆర్గాన్స్ రిలేటెడ్ విత్ ద లివర్, దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అనమాట. అనుకొని ఇలాంటి రిలేటెడ్ సంబంధించిన ఎన్నో బాడీలో ఉండే ఎన్నో రోగాలు, దానికి షుగర్ పెరగడము, ప్యాంక్రియాస్ ఖరాబ్ అయ్యి ఆకలి తగ్గడము, ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రెట్ కావడం తగ్గిపోవడము, ఒకదానికోటి లింకప్ అయిపోయి లైఫ్ అనేది మొత్తం ఆగిపోతుంది శరీరంలో. ఇలాంటి ఫ్యాటీ లివర్ రావడం వల్ల మనకి ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సరే, ఇప్పుడు అంటే మనం ఇప్పటి వరకు ఫ్యాటీ లివర్ మీదనే ఎక్కువ మాట్లాడాం. లిక్కర్ కన్సంప్షన్ వలన సార్, అంటే బాగా సీరియస్గా అయిపోయిన కేసెస్ మీరు రివర్స్ చేసే ఏమైనా సొల్యూషన్ ఉందా సార్ ఆయుర్వేదం? లివర్ ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా పెరిగింది.
సోషల్ ఇప్పుడు మూమెంట్స్ లోపల అందరూ అన్ని రకాల వర్గాల వాళ్ళు తాగడం మొదలైపోయింది. అయితే ఆల్కహాల్ అనేది ఒక ఒక సర్టెన్ డోస్, ఒక 30 ml, అట్ ద మోస్ట్ 60 ml. ఆ 30 ml అనేది ఆయుర్వేదంలో యాక్సెప్టెడ్. అది కూడా ఎప్పుడు అని అంటే మనిషి బాగా అలసిపోయాడు, అలసటకు గురయ్యాడు, బాగా కష్టపడ్డాడు, ఒళ్ళంతా నొప్పులైనవి, దాని నుంచి టెంపరరీగా అతని మనస్సు కొంచెం ఉల్లాసం ఉండడానికి కోసం తాగమని చెప్పింది. దాన్ని మనం కాస్త డోస్ పెంచుకుంటూ పోయినా కొద్దికి ఏమవుతుందనంటే కాన్స్టాంట్ ఆల్కహాల్ బ్లడ్లోంచి లివర్ త్రో ప్రాసెస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఆల్కహాల్ గుణం ఏంటి అంటే ఎవాపరేట్ అయిపోవడం. ఓకే. ఎవాపరేట్ లంగ్స్లోంచి, స్కిన్లోంచి, చెమటల్లోంచి, మూత్రంలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళిపోయేటప్పుడు దాని లక్షణం ఏంటిదంటే డ్రైనేజ్ క్రియేట్ చేయడం. డ్రైనేజ్ క్రియేట్ చేసి ఆ లివర్ సెల్స్ అన్నింటిని కూడా ఎండగొట్టేస్తుంది. ఆరిపోతాయి సెల్స్. ఎండిపోతే ఎప్పుడైతే ఎండిపోతాయో ఆ సెల్ పనిచేయడం బంద్ చేస్తుంది. బంద్ చేయగానే సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చేస్తుంది. అంటే ఎక్కువ హెవీ డోసెస్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ లేదా అన్నట్టు, సెల్ చచ్చిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుంది ఇంకా? అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి, లేదనంటే దాంట్లో మనం ఏదన్నా మందులు ఏదైనా చేద్దామనే పరిస్థితి లేదు. కాకపోతే లివర్ ఏంటంటే గ్రోత్, మళ్ళీ మళ్ళీ రీగ్రోత్ రీజనరేట్ అవుతుంది. పెరిగే ఒక మంచి లక్షణం ఉంది కాబట్టి అది కొంచెం పాడైపోయినా పెరుగుతుంది. కానీ హెవీ బూజర్స్ లోపల మొత్తం లివర్ పాడైపోయి ఒక్కొక్కసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అయితే దీన్ని రిపేర్ చేయడానికి ఆయుర్వేదంలో మంచి మంచి మూలికలు, ఔషధాలు ఉన్నాయి. అవి వాడుకోవాలి. కానీ టైం టు టైం డాక్టర్ సూపర్విజన్లో ఉండి లాంగర్ టైంలో అని కూడా ఏం లేదు, ఇన్స్టాంట్గా పనిచేసే ఔషధాలు కూడా ఉన్నాయి, మంచి మంచి మూలికలు ఉన్నాయి అన్నమాట. అవి డాక్టర్ కన్సల్టేషన్తో మనం ఆ మూలికలు తీసుకోవాలి. టైం టు టైం ఈ పంచకర్మలు అనేవి చేసుకోవాలి. చేసుకుంటే సిస్టమ్ క్లీన్ అయిపోతూ ఉంటుంది. సరే, అంటే ఈ లివర్ సంబంధిత వేరే వ్యాధులు చూసుకున్నట్టే సార్, అంటే హెపటైటిస్ బి అండ్ సి, అది చాలా డేంజర్ లెవెల్లో ఉందా సార్? ఎట్లుంది మన పరిస్థితి ఇప్పుడు చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో? అయితే హెపటైటిస్ ఏ, బి ఇవన్నీ కూడా మనకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇన్ఫెక్షన్లు అంటే ఎప్పటి నుంచో ఎప్పటి ఉన్నాయి. నుంచో. సృష్టి ఉన్నప్పటి నుంచే ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఓవర్ పవర్ చేస్తుంది బాడీని? మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, తగ్గినప్పుడు మన పనితీరు, టిష్యూస్ పనితీరు తగ్గినప్పుడు, బ్లడ్ లోపల ఆ ఇమ్యూనిటీ కాంపోనెంట్స్ తగ్గినప్పుడు, ఎప్పుడైతే లివరు ఈ రకంగా ఫ్యాటీ లివర్ అయిపోతుందో, స్లగ్గిష్ అయిపోతుందో, పనితీరు తగ్గిందో, అప్పుడు ఏమవుతుంది? ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది, హెపటైటిస్ ఆక్యుపై చేస్తుంది లివర్ను. ఈ హెపటైటిస్కు ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అలోపతి వీటి ఇతర విధానాలకు అన్నిటికన్నా కూడా ఆయుర్వేదంలో అనాదిగా మనకి ఇప్పుడు చాలామంది కూడా మందులు, పచ్చకామెరలకు మందులు పోస్తూ ఉంటారు. ఆ రకంగా మంచి మంచి హెర్బల్ అండ్ మినరల్ ఇలాంటి మందులు అవైలబుల్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అవి వాడొచ్చు. మన ప్రివెంటివ్గా కూడా మనము కొన్ని ఔషధాలు వాడుకోవచ్చు ఆయుర్వేదంలో. సార్, కమింగ్ బ్యాక్ టు మన ఫ్యాటీ లివర్ అండ్ ఈ ఆల్కహాల్ రిలేటెడ్ కేసెస్ సార్, మీ ప్రాక్టీస్లో సార్ మీరు ఎలాంటి కేసెస్ని మీరు ట్రీట్ చేశారు? మీకు ఏదైనా సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఒక పేషెంట్ ఇట్లా కోఆపరేట్ చేస్తే చాలా బాగా అయిన కేసెస్ ఒకటేమని చెప్పగలుగుతారు? చాలా మంచి ప్రశ్న ఆయుర్వేదానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే ప్రజలకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో సేవ చేసింది ఆయుర్వేదమే. 5,000 సంవత్సరాలు దాదాపు మనకు తెలిసినప్పటి నుంచి కూడా ఆయుర్వేదం చాలా అదే ఉంది అసలు. ఈ మధ్యకాలంలో ఆధునిక వైద్యశాస్త్రం వచ్చింది కానీ. అయితే ఆయుర్వేదంలో రకరకాల స్టేజెస్లో ఉండే వాటికి రకరకాల శుద్ధులు, క్లీన్సింగ్ చేయడం అనేది, దాంతోపాటు ఔషధాలు అనేవి చెప్పబడ్డాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా విస్తారమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. దాంట్లోంచి ఆ పర్టికులర్ పేషెంట్కు గుర్తించి మనం కరెక్ట్గా ఈ స్టేజ్లో ఈ రోగం ఉందని చెప్పి మనం గుర్తించి సరి అయిన మనం విధానాన్ని కానీ క్లీన్సింగ్ కానీ మనం ఎంప్లాయ్ చేస్తే పేషెంట్ పైన సూపర్ రిజల్ట్స్ చూస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా నేను అవి చాలా కేసులు ఇప్పుడు డీల్ చేస్తున్నాను. ఈ ఫ్యాటీ లివర్లు అనేవి కామన్ అయిపోయింది అనమాట, చాలా కామన్ అయిపోయింది. అయితే ఫ్యాటీ లివర్లకు 2 రకాల కారణాలు ఇప్పుడు నా అనుభవంలో చూసింది. ఆహార విహార. ఆహారం ఇందాక మనం చెప్పుకున్నాం, స్వీట్లు, నాన్ వెజ్, ఫ్యాటు, ఈ కంటెంట్స్ని ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా అన్నము, బియ్యం. ఈ బియ్యము డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ నుంచి కఫం కన్వర్ట్ అయ్యి కఫం నుంచి ఫ్యాటీ కన్వర్ట్ అవుతుంది. దాని బదులు ఇప్పుడు లేటెస్ట్ మనకు ధాన్యం ఏమొచ్చిందంటే మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ను మనము రైస్ను పక్కకు పెట్టి 12 గంటలు నానబెట్టి ఉడకబెట్టి గంజి తీసేసి ఈ మిల్లెట్ను ప్రధాన ఆహారంగా కూరగాయలు, పప్పులు వీటితో తీసుకుంటే ఆహారపరంగా మనము ఫ్యాట్ను లివర్లో తగ్గించుకున్న వాళ్ళం. అది నేను చూసా చాలా ప్రాక్టీస్లో రెగ్యులర్గా. దాంతోపాటు ఒంట్లో ఉన్న పనికిరాని నీళ్లు, ఎక్స్ట్రా ఫ్యాటు, అధిక బరువు ఇవన్నీ కూడా పోతాయి దీంతో. ఆహారమే అన్నమాట. మాంసాలు, కోడిగుడ్లు, చేపలు ఇవన్నీ కూడా విస్తారంగా తినడం,
వీటన్నిటితో ఏమైంది, అక్యుములేషన్ పెరుగుతుంది. పెరుగుతుంది. మనం క్యాలరీస్ ఖర్చు పెడతలేం, క్యాలరీస్ ఖర్చు పెట్టే అవకాశం లేదు. అది లైఫ్ స్టైల్కి వచ్చింది. లైఫ్ స్టైల్లో నా అబ్జర్వేషన్లో నేను చూసింది ఏంటనంటే, ఎవరి ఒంటి మీద అయితే ఎండ పడతలేదో, బయట ఉండే ప్రకృతిపరమైన డ్రై ఎయిర్ పాస్ అవుతలేదో ఒంటిపై నుంచి, వాటర్ కాంపోనెంట్ అనేది చిక్కబడుతుంది బాడీ లోపల. చిక్కపడి గట్టిగా అయిపోయి రాళ్ల రూపంలో, ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. ఇవి లివర్లో జమ అయిపోతుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు రకరకాల ఆర్గాన్స్ కూడా ఫ్యాట్తో తయారైపోతున్నాయి, గడ్డలు తయారవుతున్నాయి, లైపోమాలని కొవ్వు గడ్డలు ఒళ్ళంతా తయారైపోతున్నాయి, బరువు పెరిగిపోయి ఫ్యాట్ కంపార్ట్మెంట్ పెరిగిపోతుంది. వీటన్నిటికీ నేనేం చేస్తానంటే, ముందు ఆహార విహార ఔషధం 3 కండిషన్స్ పెట్టుకొని ఆహారంలో ఏం తినాలి ఏం తినకూడదు స్ట్రిక్ట్గా అనమాట. వేడి నీళ్లు తాగుతూ ఉండాలి, ఇందాక చెప్పిన మిల్లెట్స్ కూరగాయలు వాడాలి, ఫైబర్ ఉండాలి, ఇలాంటివన్నీ ఆహారంలో చెప్పడం. తర్వాత విహారంలో ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ ఎట్లుండాలి. ఇప్పుడు లేటెస్ట్ అమెరికన్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, ఒక 40,000 మంది మీద సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు యాక్టివిటీస్ లోపల పొద్దున గంట సాయంత్రం గంట మీరు బాడీ ఎక్సర్సైజ్ చేసినా సరిపోదు, కూర్చొని ఉంటున్నారు కాబట్టి ఎవ్రీ 20 మినిట్స్కు చైర్ మార్చండి, కనీసం ఒక 1 మినిట్ ఒక రౌండ్ వేసి కూర్చోండి, ఇలా బాడీని మూమెంట్లో పెట్టండి. ఇప్పుడు మూమెంట్స్ ఇంపార్టెంట్ అనమాట, బాడీ మూమెంట్ బాడీ మూమెంట్స్. అందుకే సాలిడ్ హ్యాబిట్స్ అన్నారు థీమ్ లోపల, ఓల్డ్ డే థీమ్ లోపల, లివర్ సాలిడ్ హ్యాబిట్స్ అన్నారు. హ్యాబిట్స్నే కరెక్ట్ చేసుకోండి అంటుంది థీమ్ అది. తర్వాత స్ట్రాంగ్ లివర్ చేసుకోండి. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ యాక్టివిటీస్ లోపల, బయటికి వెళ్ళి రండి, వీలైతే ఎండల్లో ఒక 5 నిమిషాలు ఎండలో గడపండి, ఒక రౌండ్ కొట్టండి, ఆ గాలి ఒంటి మీద పడాలి. మన రూములలో ఉండే ఏసీ గాలి కానీ మామూలు రూమ్ గాలి కానీ బరువైంది, అది మనకు బాడీలో డ్రైనేజ్ క్రియేట్ చేసేంత సామర్థ్యం దానికి లేదు. అందుకే నా లేటెస్ట్ రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే, ఈ బయట మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ పరంగా. తర్వాత యోగాసనాలు, ప్రాణాయామ ఇస్ ద ఎక్సలెంట్ అండి. కపాల్భాతి ప్రాణాయామ ది బెస్ట్ ప్రాణాయామ ఫర్ టు రెడ్యూస్ ది ఫ్యాటీ లివర్. ఇది చాలా కేసులు నేను చేసి చూశాను నేను, అద్భుతంగా తగ్గిపోతుంది ఫ్యాటీ లివర్లు. ఈ రెండింటితోనే ఆహార విహారాలతోనే మనకు 50 to 60, 80% వరకు తగ్గిపోతుంది. థర్డ్ ప్లేస్కి వచ్చి చికిత్స. మరి ఆయుర్వేదంలో ఏం చికిత్స ఆఫర్ చేస్తుంది? ఫస్ట్ మీకు చెప్పాను 2 కాంపోనెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే క్లీన్సింగ్కు ఏ సిస్టంలో కూడా లేని ఒక గొప్ప క్లీన్సింగ్ మెథడాలజీ మన ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, పిత్తాన్ని తీసేయడం. పిత్తం అంటే ఏంటి అని అంటే వేడి, ఒంట్లో ఫైర్ ఫ్యాక్టర్. లివర్ ఫైర్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది కాబట్టి ఆ ఫైర్ ఫ్యాక్టర్ను బ్యాలెన్స్ చేయడానికి విరేచన కర్మ సూచించింది ఆయుర్వేదం. విరేచనం అంటే కింద నుంచి మూషలు పెట్టించడం ద్వారా దోషాలను బయటికి పంపడం. దానికి ఏం చేస్తామనంటే, నెయ్యి తాగిపిస్తాం ఒక 5, 6, 7 డేస్ వరకు కంటిన్యూగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో. 250, 300 ml నెయ్యి తాగేస్తాడు ఒకటే రోజు. అదంతా లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఈ కాంపౌండ్ ఏవైతే ఈ మలినాలను ఇరుక్కుపోయినాయో మొత్తం అన్నింటిలో దాన్ని కరిగించుకుంటుంది, లివర్లో కూడా దాన్ని అన్ని కరిగించుకుంటుంది. ఈ 7th డే కల్లా పేషెంట్ చాలా రిలీఫ్ అయిపోతుంది. ఇక్కడ బరువు ఉండడం, నొప్పిగా ఉండడం, స్ప్లీను ఇవన్నీ కూడా బరువుగా ఉండడం, ఆకలి లేకపోవడం, మోషన్ ఫ్రీ లేకపోవడం, గ్యాస్ కింద నుంచి వెళ్ళకపోవడం, బ్లోటింగ్ ఉండడం, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత ఆముదం నూనె, కొన్ని విరేచన ఔషధాలు ఉంటాయి. బాడీ బాగా మసాజ్ చేసేసి, స్టీమింగ్ అలా చేసేసి, లోపల మైలలన్నీ కలెక్ట్ చేసి, చివరి రోజున ఒక సాలిడ్ విరేచన ఔషధం ఇస్తాం. ఒక 15, 20, 30 విరేచనాలు పెట్టించేస్తాం ఒకటే రోజు. అంటే పేషెంట్ కొలాప్స్ కదా సార్? ఎందుకు కారు? దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకు కారు అంటే, నెయ్యితో మనం బాడీని బ్యాకప్ ఇచ్చాం. నెయ్యి అన్నది వెరీ సాలిడ్ సబ్స్టెన్స్ దట్ విచ్ గివ్ పవర్ టు ది బాడీ. అది ఎవరీ సెల్లో డిపాజిట్ చేసి పెడతాం. పెట్టినందువల్ల విత్ స్టాండింగ్ కెపాసిటీ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ విరేచనం అనే దాన్ని బాడీ తట్టుకుంటుంది. అప్పుడు ఎన్ని మోషన్లు అయినా పేషెంట్కి అలసట అంటూ ఉండదు, అలసిపోవడము, నీరసము ఏమీ రాదు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. 25 to 30 విరేచనాలు కొంతమంది 15 విరేచనాలు, కొంతమందిలో 8 విరేచనాలు, డిపెండింగ్ ఆన్ దిస్ బాడీ కండిషన్ అండ్ డిసీజ్ స్టేటస్. దీన్ని చూసి పెట్టించేస్తాం. వితిన్ 24 hours లోపల మ్యాక్సిమం డిసీజెస్ తగ్గిపోతాయి. కళ్ళల్లో మంటలు, మూత్రంలో మంట, కడుపులో మంటలు, హైపర్ అసిడిటీలు, లివర్లో ఉండే స్టోన్స్, ఇది గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్, ఇంకా మంటలు ఎక్కడున్న మూత్రంలో మంటల కాడికెళ్ళి చర్మంలో మంటలు, చర్మ రోగాలు, టోకులు తక్కువైపోతాయండి ఒక విరేచన కర్మతో. ఇదే గొప్పతనం బయోప్యూరిఫికేషన్ అండ్ ఎలిమినేషన్ కర్మ, విరేచన కర్మతో. ఇది పంచకర్మ క్లీన్సింగ్ అయిపోయింది. అయిన తర్వాత పేషెంట్కి రెస్ట్ ఇచ్చేసి దెన్ వీ గో ఫర్ ద మెడిసిన్స్. దాంట్లో ఏం చేస్తాము, మల్టీ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం. అదెట్లా? ఆహారంలో క్లియర్ చేసేసాం, ఏం తినాలి ఏం తినకూడదు. విహారం లైఫ్ స్టైల్ చెప్పేసాం, ప్రాణాయామ ఆసనాలు చెప్పేసాం.
తర్వాత చికిత్సలకు వచ్చినప్పుడు క్లిన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేని భూమి ఆమ్లకి నేల ఉసిరి దాని మొక్క తీసుకొచ్చి బాగా నూరేసి రసం తీసి ఒక 20-30 ml ఆ రసం తాగేస్తే బాడీని లివర్ క్లీన్ చేసేస్తుంది. కటుక రోహిణి అని ఒక మందు ఉంటుంది, అది ఫ్యాట్ని క్లియర్ చేసేస్తుంది. తర్వాత భృంగరాజ అనే మందు ఉంటుంది, గుడూచి అందరికీ తెలుసు. ఆ మధ్య మనకు తిప్పతీకి చాలా పాపులర్ అయింది కోవిడ్లో, దాని రసం ఇస్తాము. త్రిఫల అందరికీ చాలా బాగా తెలుసు, త్రిఫల కషాయం చేసుకొని తాగుమని చెప్తాం. ఇవన్నీ కాక నేను ఇవన్నీ చెయ్యలేను అనే వాళ్ళకి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉందండి. అదేంటనంటే ఆముదం నూనె. సింపుల్గా ఇవన్నీ ఏం చేయొద్దండి. ఒక 6 teaspoon ఆముదం వీక్లీ వన్స్ తాగండి. వీక్లీ వన్స్ తాగండి రాత్రిపూట. 4 వారాలు చేయండి. అట్లా 3 నెలల పాటు, మొదటి నెలలో 4 వారాలు, రెండవ నెలలో 15 daysకు, మూడో నెలకు ఒకసారి చేయండి. ఫ్యాటీ లివర్ బాగా తగ్గుతుంది. అలాంగ్ విత్ దిస్ ఆహార విహార. ఇంకొక అద్భుతమైన చికిత్సా విధానం ఉంది. అదేంటి, 2 daysలోనే ఫ్యాటీ లివర్లో ఉన్న ఫ్యాట్ గడ్డలు మీకు కింద కమోడ్లో కనబడే ఒక అద్భుత విధానం ఉంది. ఒక అద్భుతమైన తైలము, కొంచెము ఔషధం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనము టీవీలో చెప్పలేం. ఎందుకనంటే ప్రజలు దాన్ని ఇంకో రకంగా అపార్థం చేసుకొని తప్పుడు ప్రయోగాలు చేసి ఇబ్బందుల పాలవుతారు. అందుకే దాన్ని చాలా సేఫ్గా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని డాక్టర్ సూపర్విజన్లో చేసే 2 రోజుల కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా కమ్మోడ్లో కొవ్వుగడ్డలు తేలడం చూస్తారు. అలాంటి ప్రయోగం మీరు అడిగారు ఏదైనా ఉందా ఆయుర్వేదంలో అంటే అలాంటిది ఉందన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గాల్ స్టోన్స్ క్లియర్ అయిపోతాయి. అలాంటి ఒక 5, 6, 7 సిట్టింగ్లలో గాల్ స్టోన్స్ మొత్తం మీరు స్కానింగ్ చేసుకుంటే గాల్ బ్లాడర్ క్లీన్ అయిపోయి ఎంటీ కావడం చూస్తారనమాట. ఇలాంటివి ఔషధాలు ఇంకా చెప్పలేము, బోల్డ్ అనే ఔషధాలు, చాలా మంచి మంచి ఔషధాలు. ఆరోగ్యవర్ధిని వాటి అని చాలా పాపులర్ మెడిసిన్, అది పబ్లిక్ చాలా తెలుసు దీని గురించి. అలాంటి మాత్రలు ఇస్తాం. సో లివర్కి కంప్లీట్ కేర్ మనకు ఆయుర్వేదంలో కంప్లీట్ క్యూర్ ఉందండి. హోలిస్టిక్, టోటల్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, సేఫ్గా. మళ్ళీ ఫ్యూచర్లో పేషెంట్ రాకుండా మంచి కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఆయుర్వేదంలో ఆచార్యులు మనకు చెప్పి ఉన్నారు. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, మీకు మా వ్యూవర్స్కి సింపుల్ కొన్ని లివర్ని హెల్తీగా ఉంచుకోవడానికి సాలిడ్ హ్యాబిట్స్ ఒక 4 చెప్పండి. ఒకటేనండి, లివర్ని మనం ఇప్పటిదాకా మన థీమ్ ఏదైతే ఓల్డ్ డే సందర్భంగా పెట్టారో చాలా కరెక్ట్గా పెట్టారు. సాలిడ్ హ్యాబిట్స్ అండి. హ్యాబిట్స్ అంటే ఆహారం మీద బాగా కంట్రోల్ పెట్టుకోవాల్సిన టైం వచ్చింది. ప్రజలందరూ ఇంకా అర్థం చేసుకునే విషయం ఏంటనంటే బియ్యము, షుగరు, స్వీట్లు, బెల్లము ఇలాంటివి నాలుక రుచి అనేది వదిలేసి ఆహారం మనల్ని తింటుందా, మనం ఆహారాన్ని తింటున్నామా అనేది ఆలోచించుకోవాలండి. ఆలోచించుకొని ఎంత తీసుకుంటున్న ఆహారాన్ని నేను ఎంత ఖర్చు పెడుతున్నా. బాగా ఇష్టంతో ఆహారం తింటున్నప్పుడు మరి ఇష్టపడి అంత పని చేస్తున్నారా, క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారా చూసుకోండి. ఔషధాలు ఉంటాయి, ట్రీట్మెంట్లు చేస్తాము మా దగ్గరకు వచ్చినప్పుడు. అలా కాకుండా మీ చేతిలో మీకు పెట్టుకునే విధానం అదొకటి. విహారంకి వచ్చినప్పుడు కంపల్సరీ వాకింగ్ చేయండి. ఒక 11,000 అడుగులు మంచి ఆరోగ్యవంతుడైన ఒక 40 ఏళ్ల వయసు వరకు చెయ్యాలి. ఇంకా 50 ఏళ్ళు 60 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5,000 6,000 అడుగులు పర్ డే నడవాలి. ఎండలో గాల్లో తప్పనిసరి నడవండి. నడక అనేది అలవాటు చేసుకోండి. ఇంకా ఆసనాలు, ప్రాణాయామాలు చేసి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా తర్వాత ఔషధాలకు వచ్చినప్పుడు ఆముదం నూనె మీ ఇంట్లో ఉంటుంది. దాన్ని వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో అందరు కూడా, ముఖ్యంగా ఎప్పుడు తాగుతారు అని అంటే ఇప్పుడు వర్ష ఋతువు అయిన తర్వాత, ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది, రైనీ సీజన్ తర్వాత మనకు శరద్ ఋతువు వస్తుంది అక్టోబర్ నెలలో. అప్పుడు ఇంటిల్లి పాదికి తాగించేయండి. పెద్దవాళ్ళకి 30 ml, చిన్నపిల్లలకు 15 ml, ఇంకా చిన్నపిల్లలకు 10 ml అట్లా తాగించేయండి. ఒక్కసారి చాలు. ఇది ఇయర్లీ డిటాక్సిఫికేషన్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక షార్ట్ కట్ చెప్తాను. అదేంటి అని అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పి నేను మీకు సాధ్యపడకపోవచ్చు. ఒక 7 రోజుల కార్యక్రమం చెప్తాను. అదేంటి అని అంటే, మొదటి రోజు రాత్రి 2 teaspoons అంటే 10 ml ఆముదం నూనె తాగండి రాత్రిపూట. ఉదయం చూసుకోండి ఎన్ని మోషన్లు అయినాయి. ఎక్కువ మోషన్లు అయితే మీకు 2 స్పూన్లే సఫిషియంట్. అవే 2 స్పూన్లు మిగిలిన 7 days కంటిన్యూ చేయండి. మిగిలిన 6 days కంటిన్యూ చేయండి, సరిపోతుంది. లేదు నేను మోషన్లే కాలేదు, కొందరికి కావు, 2వ రోజు 3 స్పూన్లు తాగండి. మళ్ళీ అలాగే చూసుకోండి. కొంతమందికి అట్లా కూడా కావు, 3వ రోజు రాత్రి 4 స్పూన్లు తాగండి. మళ్ళీ చూసుకోండి, మోషన్స్ అయినా కాకుండా మిగిలిన 4 రోజులు 4 teaspoons తాగేసేయండి. ఈ 7 daysలో మీకు షార్ట్ కట్ బయోప్యూరిఫికేషన్ అయిపోతుంది. ఇంట్లోనే అయిపోయింది.
తర్వాత ఒక 40 డేస్ మీరేం చేస్తారు అని అంటే ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళైతే త్రిఫల కషాయం తాగండి రాత్రిపూట. ఉదయం పూట ఏం చేస్తారంటే అన్నంలో త్రికట్టు చూర్ణం, శొంఠి, పిప్పలు, మిరియాలు, ఇవి షాప్లో దొరికిపోతుంది. 3 వేళ్ళకి వచ్చినంత పొడి అన్నం ముద్దల్లో పెట్టుకొని తినండి. ఇలా ఒక 40 డేస్ చేసి వదిలేసేయండి. మీకు ఫ్యాటీ లివర్లో చాలా చేంజెస్ వస్తాయి. తర్వాత ఇంకో సింపుల్ టీ చెప్తాను. నీళ్లు బాయిల్ చేయండి, ఒక కప్పెడు నీళ్లు, 3 వేళ్ళకి వచ్చిన శొంఠి పొడి దాంట్లో దులపండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ లాగా సిప్ చేస్తూ తాగండి. భోజనానికి ముందు ఇలా తాగండి శొంఠి కషాయం. ఇట్లా కూడా మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే, శొంఠి టీ తాగుతుంటే కూడా లివరు ఫైర్ యాక్టివేట్ అయిపోతుంది, లివర్ క్లీన్ అవుతుంది, బ్లడ్ తయారు కావడం లివర్ పనే కాబట్టి బ్లడ్ బాగా తయారవుతుంది. థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు. సో ఇది మనం చూసుకున్నట్టయితే సాలిడ్ హ్యాబిట్స్ ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి సార్, మనకు కొన్ని చెప్పారు. అంతేకాకుండా మన లివర్ని చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుకోవడానికి మనం ఎలా డాక్టర్ సలహాలు అంటే సమస్యలు వచ్చినప్పుడు, కాకపోతే సమస్యలు రాకుండానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ క్యూర్ అంటారు కాబట్టి ముందుగానే జాగ్రత్తలు చెప్పారు ప్రొఫెసర్ డాక్టర్ పంతులు రఘుపతి గారు. సో చాలా థ్యాంక్స్ సార్ మా స్టూడియోకి వచ్చి చెప్పినందుకు. సో ఇది ఈ వీడియోలో మనం లివర్ గురించి తెలుసుకున్నాము. మరో వీడియోలో మరిన్ని హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాము. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.